అందరికీ నమస్కారం. మన శ్రీ గౌరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కాలభైరవుని గురించి చెప్పుకుందాం. శివుడే తన శక్తితో సృష్టించిన ప్రళయ విలయకారుడు కాలభైరవుడు అని చెబుతారు. కాలభైరవుడు పరమేశ్వరుని సంపూర్ణ అవతారం అని శివపురాణంలో చెప్పబడింది. సాక్షాత్ శివుడే కొలువైన వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకు. కాలభైరవుడి అనుమతి లేనిదే కాశీలో అడుగు పెట్టలేము. కాలభైరవుణ్ణి పరమేశ్వరుని పరిపూర్ణ అవతారంగా భావిస్తారు. బ్రహ్మకు విష్ణువుకు ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుని భృగుటిలో నుంచి పుట్టిన మహాశక్తివంతుడే ఈ కాలభైరవుడు. దుష్ట శిక్షకుడిగా, గ్రహపీడలను తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. కార్తీక మాసంలో వచ్చే కాలభైరవ జయంతిని కాశీ, ఉజ్జయిని తదితర ప్రదేశాల్లో ఘనంగా జరిపిస్తారు. శివపురాణం, కాశీఖండం కాలభైరవుని కొనియాడాయి. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైనది. భైరవుణ్ణి పూజిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణం చెబుతుంది. కాశీ నగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాలలో కాలభైరవ ఆలయాలు ఉన్నాయి. అయితే ఎవరి కాలభైరవుడు? శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకోవాలన్న ఆలోచన కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మ ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని బోధిస్తానని మాటిచ్చారు. అంతలోనే బ్రహ్మ చుట్టూ ఒక మాయాపుర ఆవహించేటట్టుగా పరమేశ్వరుడు చేశాడు. దీంతో మనసులో ఏమూలో ఉన్న అహంకారం బయటకొచ్చింది. పిచ్చి మహర్షులు, పరమతత్వాన్ని గురించి చెప్పేదేముంది? నేనే ఆ మహాతత్వాన్ని, స్వయంభును నేను, విధాతను నేను, సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేను, మీ ప్రశ్నకు జవాబును నేనే అంటూ ప్రగల్భాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి. మాయకే మాయలు నేర్పగల విష్ణుమూర్తిని కూడా మాయపుర కమ్మేసింది. కాదు నేనే గొప్ప అంటూ వాదనకు దిగాడు. ఇద్దరూ కలిసి వేదాల దగ్గరికి వెళ్ళారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి అన్ని ప్రాణులు తనలో లీనం చేసుకున్న వాడెవడైనా రుద్రుడే అని వేదపురుషుడు పరమేశ్వరుణ్ణి కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడు అని నిర్ధారించింది. అంతలోనే దివ్య తేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షమైనాడు. ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల పక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. భృగుటి ముడిపడింది. అందులో నుంచి ఒక భయంకర రూపమైన అవతారం కాలభైరవుడిగా ఆవిర్భవించాడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి కాలభైరవుడు అని పేరు వచ్చింది. పాపాల్ని పరిగణించే వాడిగా పాపభక్షకుడయ్యాడు. కాలభైరవునికి కాశీపై ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి ఆదేశంతో బ్రహ్మ ఐదో తలను నరికేశాడు. కానీ ఆ తల కింద పడకుండా చేతికి అంటుకుపోయింది. అంతలో విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ తొలగిపోయింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో ఆ నాగభూషణుడు శాంతించి విష్ణువును ఆలింగనం చేసుకున్నాడు. చేతికంటుకున్న బ్రహ్మ కపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాల్లో ఎక్కడ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో మహా అద్భుతం జరిగినట్టు ఊడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలో ఆ ప్రాంతమైన కపాలమోచన దివ్యతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలిస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువు తీరాడు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమి ఘనంగా జరుపుతారు. కార్తీక మాసంలో కృష్ణాష్టమిగా, కాలభైరవాష్టమి కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునేవారు కూడా ఉన్నారు. ఆ రోజు కాలభైరవ సన్నిధిలో జాగరణ చేస్తారు. పరమేశుని ఆదేశ ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి. ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా క్షేత్రపాలకుణ్ణి సందర్శించుకోవడం ఆచారం. ఇక్కడ అష్టభైరవుల ఆలయాలున్నాయి. విశ్వనాథుని ఆలయానికి కొంత దూరంలో కాలభైరవ మూర్తి దర్శనమిస్తాడు. రకరకాల బాధలు పడి ఇక్కడ రక్ష కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పించడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఉజ్జయినిలో వెలిసిన కాలభైరవుడు కూడా మహాశక్తివంతుడు. ఇక్కడ రహస్య కాలయంత్రాలు ఉన్నాయి. వాటిలో కాలంలో ప్రయాణించవచ్చు. ఈ క్షేత్రంలో భస్మహారతి ఒక ప్రత్యేకత. ఇక్కడ కూడా కాలభైరవునికి నైవేద్యంగా మద్యం సమర్పిస్తారు. ఇక్కడ శివుని పేరు మహాకాలుడు, దేవత పేరు మహాకాళి. కాలభైరవునికి 8 రూపాలు అని చెప్పుకోవచ్చు. కానీ అనేక రూపాలున్నాయని పురాణాలు చెప్పబడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.